నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కశ్యప ప్రజాపతి తన పత్ని అయినటువంటి అదితికి పయోవ్రతాన్ని గురించి వర్ణించి చెబుతూ ఉన్నారు. దేవతలందరూ అసురుల చేత బాధింపబడి వారి స్థానాలు పోగొట్టుకున్నారు. అలాగే స్వర్గం నుంచి కామరూపులై వెళ్ళిపోయారు. అది దేవతల తల్లి అయినటువంటి అదితికి ఎంతగానో నొప్పించింది ఆ విషయం. అందువల్ల ఎట్లా వాళ్ళని మళ్ళీ సరైన స్థానాల్లో నిలబెట్టాలి అని ఒక తల్లిగా మథనపడుతూ ఆశ్రమానికి వచ్చినటువంటి భర్త అయిన కశ్యప ప్రజాపతిని ప్రార్థిస్తే ఆ మహర్షి పయోవ్రతాన్ని గురించి ఉపదేశిస్తూ ఉన్నారు. ఫాల్గుణ శుక్ల పాడ్యమి నుంచి 12 రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి అని వ్రత నియమాలు వర్ణించి చెబుతున్నారు. ఈ పయోవ్రతం గురించి వేదాల్లో కూడా వర్ణించబడింది. వేదాల్లో సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఒకవేళ అంతకాలం ఆచరించలేకపోతే వారి ఓపికను అనుసరించి మరికొంత సమయం తగ్గించి కూడా చెప్పబడింది. 12 రోజులు కూడా వ్రత నియమం ఉన్నది. ఆ విషయాన్నే కశ్యప ప్రజాపతి చెప్పారు అదితికి. మరి సంవత్సరం పాటు చేయాల్సినటువంటి వ్రతాన్ని 12 రోజుల్లో ఏ విధంగా చెయ్యటం అంటే ఇక్కడ అదితి మనస్సులో ఉన్నటువంటి సంకల్పాన్ని అనుసరించి ఆమె ఏమని ప్రశ్నించింది భర్తనంటే, నాకు వెంటనే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కావాలి, ఆ అనుగ్రహాన్ని సంపాదించే మార్గాన్ని తెలియజేయండి, వీలైనంత సత్వరం. ఆ తల్లి మనస్సులో ఉన్నటువంటి కోరికకు అనుగుణంగా 12 రోజులు భక్తి శ్రద్ధలతో పయోవ్రతాన్ని ఆచరించినట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క సాక్షాత్కారం లభిస్తుంది అని కశ్యప ప్రజాపతి వారు ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏతైర్మంత్రైర్హృషీకేశం ఆవాహన పురస్కృతం అర్చయేత్ శ్రద్ధయా యుక్తః పాద్యోపస్పర్శనాదిభిః. ఇంతకుముందు చెప్పిన విశేషాలు గతంలో కొన్ని వ్రత నియమాలు మనం చెప్పుకున్నాం. ఆ తరువాత ఆ పరమాత్మకు సంబంధించినటువంటి స్తోత్రములను చక్కగా పఠిస్తూ ఏతైర్మంత్రైః హృషీకేశం, ఆ శ్రీ మహావిష్ణువును ఆవాహన చెయ్యాలి, షోడశోపచార పూజలతో సంతుష్టుణ్ణి చెయ్యాలి. ఎన్ని సేవలు చేసినా శ్రద్ధ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. అర్చిత్వా గంధమాల్యాద్యైః పయసా స్నపయేద్విభుం వస్త్రోపవీతాభరణపాద్యోపస్పర్శనైస్తతః గంధపుష్పాదిభిశ్చార్చేత్ ద్వాదశాక్షర విద్యయా. ద్వాదశాక్షర విద్యయా, ఈ వ్రతాన్ని ఆచరించే సందర్భంలో ద్వాదశాక్షరీ మంత్రాన్ని చక్కగా జపం చెయ్యాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తూ ఆ పరమాత్మను గంధంతో అలంకరించి పుష్పమాలలతో అలంకరించి పయసా చక్కగా క్షీరంతో అభిషేకం చెయ్యాలి, పాలతో అభిషేకం చెయ్యాలి. అదేవిధంగా నూతన వస్త్రము, ఉపవీతము, ఆభరణము, మనకు షోడశోపచార పూజల్లో ఏవైతే చెప్పబడి ఉన్నాయో ఆ క్రమంలో ధ్యానము, ఆవాహన, ఆసనం, అలాగే అర్ఘ్యము, పాద్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, అదేవిధంగా యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం అని చెప్పబడిన ఈ షోడశోపచారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉపచారములన్నీ అనునిత్యము ఈ 12 రోజులు కూడా శ్రద్ధతో చెయ్యాలి. శృతం పయసి నైవేద్యం శాల్యన్నం విభవే సతి ససర్పి సగుడం దత్వా జుహుయాత్ మూల విద్యయా. అదేవిధంగా ద్వాదశాక్షరీ మంత్రంతో హోమం చెయ్యాలి. మూలమంత్రము, మూల విద్యయా, మూలమంత్రంతో
మరి ఆ చెరువేమిటి, హుతం చేసేటువంటి చెరువేమిటి, ద్రవ్యమేమిటి అంటే శృతం పయసి నైవేద్యం శాల్యన్నం, వరి బియ్యము, అందులో చక్కగా నెయ్యి, పాలు, దాంతోపాటు బెల్లం కలిపి దాన్ని వేడి చేసి ఆ పాయసాన్ని, ఆ అన్నాన్ని, గుడంతో చేయబడినటువంటి అన్నాన్ని మూలమంత్రంతో హోమం చెయ్యాలి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సంతృప్తి కోసం. అది కూడా ఎలాగా అంటే విభవే సతి, తదనుగుణమైనటువంటి శక్తి ఉన్నట్లయితే మన శక్తిని అనుసరించి చెయ్యాలి. అంతే తప్ప కావాలని మన దగ్గర ఎంత సంపద ఉన్నా కూడా చేసేటువంటి ఆ ద్రవ్యంలో లోభం కానీ అశ్రద్ధ కానీ చూపించకూడదనేదే తాత్పర్యం. నివేదితం తద్భక్తాయ దద్యాత్ భుంజీతవా స్వయం దత్వాచమనమర్చిత్వా తాంబూలంచ నివేదయేత్. అటువంటి చక్కని నైవేద్యాన్ని సిద్ధం చేసి ఆ నైవేద్యాన్ని పరమాత్మకు నివేదన చెయ్యాలి. నివేదన చేసినటువంటి ఆ ప్రసాదాన్ని నివేదితం తద్భక్తాయ, భక్తులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చక్కగా పంచాలి. అలాగే తాంబూలంచ నివేదయేత్, తాను కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించచ్చు అని చెబుతున్నారు. దత్వాచమనమర్చిత్వా తాంబూలంచ నివేదయేత్, ప్రసాదాన్ని నివేదన చేసిన తర్వాత స్వామివారికి ఆచమనం సమర్పయామి అని ఆచమనాన్ని కూడా సమర్పించి తరువాత తాంబూలాన్ని నివేదన చెయ్యాలి. అంటే తాంబూలం ఇచ్చినట్లుగా భావన చెయ్యాలి. ఇదంతా కూడా మనసుతో కూడినటువంటి ఒక చక్కని పూజ. శ్రద్ధగా చేస్తేనే అది పరమాత్మ అనుగ్రహానికి పాత్రమవుతుంది. ఓ స్వామి, ఇదిగో నిన్ను ధ్యానం చేస్తున్నాను, ఓ పరమాత్మ రావయ్యా, ఇదిగో నీకు ఆవాహన, నిన్ను పిలుస్తున్నాను, ఆవాహన చేస్తున్నానంటే నిన్ను రమ్మని నా మనస్సుతో సంకల్పం చేసి పిలుస్తూ ఉన్నాను. నువ్వు కూర్చోటానికి ఇది ఒక చక్కని ఆసనం, అలాగే చేతులు కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు సమర్పిస్తున్నాను, ఇదిగో ఆచమనం చేయటానికి నీరు, ఇదిగో నువ్వు స్నానం చేయటానికి నీళ్లు సిద్ధం చేశాను, స్నానం చేసిన తర్వాత చక్కని వస్త్రాలు, కొత్త వస్త్రాలు, యజ్ఞోపవీతము, గంధము, ఇవన్నీ కూడా ఈ ఉపచారాలన్నీ మనం యాంత్రికంగా చేయటం కాకుండా నిజంగా పరమాత్ముడు మన ఎదుట సాక్షాత్కరిస్తే ఆ స్వామికి మనం స్వయంగా అందిస్తున్నటువంటి భావంతో స్వామి అలంకరించుకున్నట్లుగా గనక మనం దర్శించగలిగినట్లయితే అది నిజమైనటువంటి పూజ అవుతుంది. అంటే దీంట్లో ఉన్న ఆంతర్యం అదే. స్వామి విగ్రహానికి మనం అర్చన చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు సమర్పించేటువంటి ఉపచారాలు ఎవరికి ఇస్తున్నాము అంటే, ఇదిగో ఇక్కడ అర్చామూర్తి ఉన్నది. అర్చామూర్తి అంటే సాక్షాత్తు స్వయంగా పరమాత్మే ఎదురుకుండా ఉన్నాడు అనేటువంటి భావనతో స్వామిని మనం ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా భావన చేసి సేవించినట్లయితే అటువంటి పూజ స్వామికి తొందరగా చేరుతుంది అని చెబుతున్నారు. ఆ తరువాత నివేదన స్వామివారికి ఇచ్చిన తరువాత భక్తులకు పంచాలి. తరువాత తాంబూలాన్ని కూడా స్వామివారికి సమర్పించి జపేదష్టోత్తరశతం స్తువీత స్తుతిభిః ప్రభుం కృత్వా ప్రదక్షిణం భూమౌ ప్రణమేత్ దండవన్ముద. జపేత్ అష్టోత్తరశతం అంటే 108 సార్లు మూలమంత్రాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ద్వాదశాక్షరి మంత్రాన్ని చక్కగా పఠించి ధ్యానంతో, అలాగే స్వామికి సంబంధించిన చక్కని స్తోత్రాలన్నీ పఠనం చేసి స్వామివారికి భక్తి ప్రపత్తులతో ప్రదక్షిణం చేసి ఒక దండల్లాగా, కర్రలాగా భూమి మీద సాష్టాంగ నమస్కారం చెయ్యాలి స్వామివారికి. కృత్వా శిరసి తచ్ఛేషాం దేవముద్వాసయేత్తతః ద్వ్యవరాన్ భోజయేత్ విప్రాన్ పాయసేన యథోచితం. స్వామి పూజ చేసిన తర్వాత స్వామి నిర్మాల్యాన్ని శిరస్సున ధరించాలి. శిరస్సున ధరించి స్వామివారికి ఉద్వాసన, స్వామి మేము పిలవంగానే వచ్చారు, మీరు మేము అందించినటువంటి పూజ స్వీకరించారు, మమ్మల్ని అనుగ్రహించారు, మీరు వెళ్ళిరండి అని స్వామివారిని చక్కగా మనం వీడ్కోలు పలుకుతున్నట్లుగా భక్తి ప్రపత్తులతో తెలియజేయటం. భుంజీతైరనుజ్ఞాతః శేషం శ్రేష్ఠ సభాజితైః. ఆ తరువాత ఇద్దరికి తగ్గకుండా బ్రాహ్మణోత్తములకు చక్కగా
ఈ పాయసంతో పాటు భోజనాన్ని పెట్టాలి. పాయసంతో చక్కని భోజనాన్ని ఏర్పాటు చేయాలి. భుంజీత తైరనుజ్ఞాత శేషం శ్రేష్ఠ సభాజితై బ్రహ్మచార్యథ తద్రాత్ర్యాం శోభూతే ప్రథమేహని. ఆ బ్రాహ్మణులను భుజింపజేసిన తరువాత వారి అనుజ్ఞతో బంధుగణములతో కలిసి ఆ స్వామి ప్రసాదాన్ని స్వీకరించాలి. రాత్రిపూట బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబిస్తూ నిద్రించాలి. ఈ రకంగా మళ్ళీ తెల్లవారిన తర్వాత సంకల్పం చెప్పుకుని స్వామి పూజని ఆరంభించుకోవాలి అని వర్ణించి చెబుతూ, స్నాతః సుచర్యథోక్తేన విధినా సుసమాహితః పయసా స్నాపయిత్వా అర్చేత్ యావద్వ్రత సమాపనం. ఈ రకంగా 12 రోజులు వ్రతం పూర్తి అయ్యేంత వరకు కూడా శాస్త్ర ప్రకారము శుచిగా పెద్దలు చెప్పిన విధంగా చక్కగా స్వామిని అర్చించి క్షీరంతో స్వామిని అభిషేకిస్తూ వ్రతం పూర్తయ్యేదాకా ఆ క్షీరాన్ని ఆహారంగా స్వీకరించాలి. పయోభక్షో వ్రతమిదం చరేత్ విష్ణుర్చనాదృతః పూర్వవత్ జుహుయాదగ్నిం బ్రాహ్మణాంశ్చాపి భోజయేత్. ఈ వ్రతం పేరే పయోభక్ష, అంటే పయోవ్రతము, పయస్సుని స్వీకరించేటువంటి వ్రతం. విష్ణుర్చనాదృతః, విష్ణువు యొక్క అర్చన యందు ఆసక్తి శ్రద్ధ కలిగి ఉండాలి. పూర్వవత్ జుహుయాదగ్నిం, ప్రతిరోజులాగానే ఆ ముందు రోజు చేసినట్లుగానే, అంటే పాడ్యమి నుంచి ప్రారంభించటానికి ముందుగా ఏ విధమైనటువంటి చక్కని ఆ స్వామి పూజను ఆచరించారో అదే విధమైనటువంటి పూజను ఆచరించి బ్రాహ్మణులను భుజింపజేయాలి. ఏవం త్వహరః కుర్యాత్ ద్వాదశాహం పయోవ్రతః. ఈ విధంగా ప్రతిరోజు శ్రద్ధతో 12 రోజుల పాటు ఈ పయోవ్రతాన్ని ఆచరించాలి. హరేరారాధనం హోమం అర్పణం ద్విజతర్పణం. స్వామిని ఆరాధన చేయటం, అలాగే పూజించటం, బ్రాహ్మణులకు భోజనం అర్పించటం, ఇలాంటి పనులన్నీ కూడా శ్రద్ధగా ఆచరించాలి. ప్రతిపద్దినమారభ్య యావచ్చుక్లత్రయోదశి బ్రహ్మచర్యమథస్వప్నం స్నానం త్రిశవణం చరేత్. ప్రతిరోజు పాల్గొన శుక్ల ప్రతిపత్తు నుంచి ద్వాదశి వరకు సంపూర్ణంగా ఈ వ్రతాన్ని ఈ విధంగా ఆచరించాలి శ్రద్ధాసక్తులతో. ఇక్కడ శుక్ల త్రయోదశి అన్నారు. త్రయోదశి అంటే 12 రోజుల వ్రతము పూర్తయిపోయిన తర్వాత 13వ రోజున చేసేటువంటి కొన్ని పూజా కార్యక్రమాలు ఉంటాయి. వ్రత నియమం మాత్రం 12 రోజులు. బ్రహ్మచర్య మధస్వప్నం స్నానం త్రిశవణం చరేత్. ఈ 12 రోజులు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. నేల మీదనే పడుకోవాలి. 3 సార్లు ప్రతిరోజు స్నానం ఆచరించాలి. వర్జయేత్ అసదాలాపం భోగానుచ్చావచాంస్తథా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం, తప్పు మాటలు మాట్లాడటం, వ్యావహారికమైన విషయాల పట్ల ఆసక్తి చూపించటం, అలాగే చిన్న చిన్న సుఖాలు, పెద్ద పెద్ద సుఖాలు ఇవన్నీ ఆలోచించటం, అవి అనుభవించాలని కోరుకోవటం, ఇలాంటి పనులు ఈ 12 రోజుల్లో చేయకూడదు. అహింస్రః సర్వభూతానాం వాసుదేవ పరాయణ. అంతేకాదు సమస్తమైన ప్రాణుల పట్ల హింసా ప్రవృత్తి లేకుండా సాత్వికంగా ఉండాలి. ఏ ప్రాణిని హింసించకూడదు. వాసుదేవ పరాయణ, ఆ వాసుదేవుని యందే మనస్సు లగ్నం చేసి ఉంచాలి. త్రయోదశ్యామధో విష్ణోః స్నపనం పంచకైః విభోః. 12 రోజులు ఈ నియమాలతో నడుచుకున్న తరువాత త్రయోదశ్యామధో విష్ణోః, త్రయోదశి నాడు ఆ శ్రీ మహావిష్ణువునకు పంచకైః స్నపనం, అంటే 5 రకములైనటువంటి పంచామృతములతో స్నానం చేయించాలి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, ఈ 5ంటిని కలిపి ఆ స్వామివారికి పాలతో చక్కగా అభిషేకం చేయాలి. కారయేత్ శాస్త్రదృష్టేన విధినా విధికోవిదైః. శాస్త్రమునందు చెప్పిన విధంగా ఆ విజ్ఞానం కలిగినటువంటి పెద్దల దగ్గరకు వెళ్ళి వివరాలన్నీ తెలుసుకుని శాస్త్ర విధి దాటకుండా ఉండే విధంగా ఈ వ్రత నియమాలన్నీ జాగ్రత్తగా పాటించాలి. పూజాంచ మహతీం కుర్యాత్ విత్తశాఠ్య వివర్జితః
చరుం నిరూప్య పయసి సిపివిష్టాయ విష్ణవే. అలాగే ఆ శ్రీ మహావిష్ణువును చక్కగా శ్రద్ధగా పూజించాలి. మన శక్తిని అనుసరించి వైభవంగా చెయ్యాలి. మన దగ్గర సంపదలుంటే మన వైభవానికి తగినట్లుగా చెయ్యాలి. అంతేగాని విత్తశాఠ్య వివర్జిత, ధనానికి ప్రలోభపడి మన దగ్గర ద్రవ్యం ఉన్నప్పటికీ కూడా ఆ పూజ చేయటానికి లోభం చూపించకూడదు. చరుం నిరూప్య పయసి సిపివిష్టాయ విష్ణవే. పాలతో కూడినటువంటి చక్కని నివేదన ఆ స్వామివారికి సమర్పించాలి. పాయసానాన్ని హవ్యంగా సమర్పించాలి. సూక్తేన తేన పురుషం యజేత సుసమాహితః నైవేద్యం చాతి గుణవత్ దద్యాత్ పురుష తుష్టిదం. పురుష సూక్తాదులతో స్వామివారికి క్షీరంతో అభిషేకం చెయ్యాలి. అలాగే హోమం చెయ్యాలి. ఈ 12 రోజులు కూడా ఆ పరమాత్మకు సంబంధించినటువంటి వ్రత నియమాల యందే ఆసక్తులై ఉండాలి. ఎందువల్లంటే సమస్తమైన జీవులలో ఉండేటువంటి ఆ పరమాత్మను మన హృదయంలో నిలుపుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి. నైవేద్యం చాతి గుణవత్ దద్యాత్ పురుష తుష్టిదం. పరమాత్మకు సమర్పించేటువంటి ద్రవ్యం శ్రేష్టంగా ఉండాలి. లోభం లేకుండా ఆ నైవేద్యాన్ని కూడా సిద్ధం చెయ్యాలి. మనం ఎంత నైవేద్యం అర్పించినా మనస్సులో గనక శుద్ధి లేకపోతే అది పరమాత్మ అనుగ్రహానికి కారణం కాదు. మనం ఎంత స్వల్పమైన నైవేద్యాన్ని స్వామికి సమర్పించినా కూడా అందులో భక్తి అనేటువంటి ద్రవ్యం ఉంటే అది ఎన్నో రెట్లు పరమాత్మకు ఆనందాన్ని కలిగించి అన్ని రెట్లు ప్రయోజనాన్ని మనకు కలిగిస్తుంది. ఆచార్యం జ్ఞాన సంపన్నం వస్త్రాభరణధేనుభిః తోషయేత్ ఋత్విజశ్చైవ తద్విద్యారాధనం హరేః. చక్కని ఆచార్యులను, గురుతుల్యులను, బ్రాహ్మణోత్తములను వస్త్రములతోనూ అలాగే గోదానాదులతోనూ సంతుష్టుల్ని చెయ్యాలి. వాళ్ళు ఆనందించే విధంగా చక్కగా దాన ధర్మాలు చెయ్యాలి. ఋత్విక్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చక్కగా భూరి దక్షిణలు సమర్పించాలి. వారిని సంతోషపెట్టడం అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని సంతోషపెట్టటమే. తద్విద్ధి ఆరాధనం హరేహే. వేద పండితులను, బ్రాహ్మణోత్తములను, ఋత్విక్కులను వీళ్ళందరినీ ఆరాధించటం అంటే శ్రీ మహావిష్ణువుని ఆరాధించినట్లే. భోజయేత్తాన్ గుణవత సదన్నేన శుచిస్మితే. ఓ అదితి, వాళ్ళందరికీ చక్కని దోషం లేనటువంటి శుద్ధమైన చక్కని అన్నాన్ని ఏర్పాటు చెయ్యాలి. భోజనంలో అంటే ఏ కాలుష్యము లేకుండా, మనస్సులోనూ ఉండకూడదు, ద్రవ్యంలోనూ ఉండకూడదు. అలాంటి స్వచ్ఛమైనటువంటి చక్కని ద్రవ్యంతో వారికి భోజనాన్ని సిద్ధం చెయ్యాలి. అన్యాంశ్చ బ్రాహ్మణాన్ శక్త్యా ఏ చ తత్ర సమాగతాః. మనం ఈ వ్రతంలో భాగంగా పిలిచేటువంటి ఆ 2-3 బ్రాహ్మణోత్తములతో పాటు ఇతరులైనటువంటి బ్రాహ్మణోత్తములను కూడా పిలిచి యథాశక్తి వారికి చక్కగా భోజనాలు ఏర్పాటు చెయ్యాలి, భోజనాలు సమర్పించాలి. దక్షిణాంగురవే దద్యాత్ ఋత్విగ్భిశ్చ యథార్హతః అన్నాద్యేన అశ్వపాకాంశ్చ ప్రీణయేత్ సముపాగతాన్. గురువులైనటువంటి వారికి, పూజింపదగినటువంటి వారికి దక్షిణలిస్తూ అలాగే ఋత్విక్కుల్ని కూడా వారి అర్హతను అనుసరించి గౌరవిస్తూ వారిని సన్మానం చేసిన తరువాత ఎవరైతే ఆ చక్కని వ్రత విధానాన్ని చూడటానికి వస్తారో వాళ్లకు కూడా తగిన విధంగా అన్ని రకాలైనటువంటి నైవేద్యాలు, ప్రసాదాలు అన్నీ కూడా పంచిపెట్టాలి. అందులో ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. అన్నాద్యేన అశ్వపాకాంశ్చ ప్రీణయేత్. ఆ వచ్చినటువంటి అతిథులలో, అభ్యాగతులలో, వ్రతాన్ని చూడాలని కోరుకున్నటువంటి వాళ్ళల్లో మనం ఏమి దర్శించాలి అంటే భక్తిని మాత్రమే దర్శించాలి తప్ప వాళ్ళ గొప్పతనం ఏమిటనే ఆలోచన చేయకూడదు. ఎవరొచ్చినా ఆ వ్రత సమయంలో వాళ్ళందరినీ కూడా శ్రీ మహావిష్ణువుతో సమానంగా భావన చేసి వాళ్ళకు కూడా ఈ ప్రసాదాన్ని, భగవత్ ప్రసాదాన్ని చక్కగా పంచిపెట్టాలి. అన్నాద్యేన అశ్వపాకాంశ్చ ప్రీణయేత్ సముపాగతాన్. భగవంతుని మీద శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చక్కగా గౌరవించాలి. భుక్తవత్స్వధ సర్వేషు దీనాంధ కృపణేషు చ విష్ణోః తత్ప్రీణనం విద్వాన్ భుంజీత సహ బంధుభిః. అందరూ భుజించిన తరువాత దీనులైన వాళ్ళు అలాగే
సరిగ్గా ఇంద్రియముల యొక్క శక్తి లేని వాళ్ళు, అంటే గుడ్డి వాళ్ళు, అసమర్థులు ఇత్యాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా యథాశక్తి చక్కగా స్వామి యొక్క ప్రసాదాన్ని అందించాలి. విష్ణోహ తత్ప్రీణనం విద్వాన్, వారందరినీ సంతుష్టిపరచటం అంటే అది భగవంతుణ్ణి ఆనందపరచటమే తప్ప వేరొకటి కాదు అని భావన చెయ్యాలి. భుంజీత సహబంధుభి, ఆ తరువాత వీరు భోజనం చెయ్యాలి. నృత్యవాదిత్ర గీతైశ్చ స్తుతిభిస్వస్తివాచకై కారయేత్ తత్కథాభిశ్చ పూజాం భగవతోన్వహం. ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ప్రతిరోజు భగవత్ స్తోత్రాలను పఠించటం, అలాగే ద్వాదశాక్షరి మంత్రాన్ని జపించటం, వీటితో పాటుగా నృత్యాలు, భగవత్ సంబంధమైన లీలల్ని తెలియజేసేటువంటి నాట్యాలు, గానాలు ఇవన్నీ ఏర్పాటు చెయ్యాలి. స్వస్తివాచకై, చక్కగా వేదం తెలిసినటువంటి బ్రాహ్మణోత్తముల చేత స్వస్తి పుణ్యాహ వచనములు చక్కగా జరిపించాలి. కారయేత్ తత్కథాభిశ్చ, భగవత్ సంబంధమైన కథలను తెలియజేసేటువంటి చక్కని కార్యక్రమాలన్నీ ఏర్పాటు చెయ్యాలి. ఏతత్పయోవ్రతం నామ పురుషారాధనం పరం పితామహేనాభిహితం మయాతే సముదాహృతం. ఇదే పయోవ్రతం అనే పేరుతో పిలువబడుతూ ఉన్నది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క పూజ ఇది. పితామహేన అభిహితం. ఓ అదితి, ఈ విషయాన్ని నాకెవరు చెప్పారంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్పాడు. అదే నేను ఇప్పుడు నీకు తెలియజేస్తున్నాను. త్వం చానేన మహాభాగే సమ్యక్షీర్ణేన కేశవం ఆత్మనా శుద్ధభావేన నియతాత్మ భజావ్యయం. కాబట్టి ఓ అదితి, నీవు కూడా స్వచ్ఛమైనటువంటి మనస్సుతో, భక్తి శ్రద్ధలతో, చక్కగా శ్రద్ధలో ఎక్కడా లోటు రాకుండా శుద్ధమైనటువంటి భావంతో ఇంద్రియములను నిగ్రహించి అవ్యయం భజ, ఆ పరమాత్మను చక్కగా సేవించు. అయం వై సర్వయజ్ఞాఖ్య సర్వవ్రతమితి స్మృతం తపస్సారమిదం భద్రే దానం చేశ్వరతర్పణం. ఈ వ్రతం అనేది సాక్షాత్తు సర్వయజ్ఞము అని పిలవబడుతోంది. అన్ని యజ్ఞాలు చేసినటువంటి పుణ్యం ఈ వ్రతాన్ని ఆచరిస్తే కలుగుతుంది. దీనినే సర్వవ్రతమని కూడా పిలుస్తారు. అన్ని వ్రతాల యొక్క సారం ఇందులో ఉన్నది. తపస్సారమిదం భద్రే, మనం చేసినటువంటి తపస్సు యొక్క సారమే ఈ వ్రతమై ఉన్నది. ఆ ఈశ్వరుని కోసం మనం చేసేటువంటి పూజలన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయి ఈ వ్రతం ద్వారా అని ఆ అదితికి కశ్యప ప్రజాపతి తెలియజేస్తూ ఉన్నారు. త ఏవ నియమా సాక్షాత్ త ఏవ చ యమోత్తమాః తపోదానం వ్రతం యజ్ఞో ఏన తుష్యత్యధోక్షజః. ఈ తపో నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ వ్రతం చేయటం ద్వారా మనం సాధించినట్లే అవుతుంది. ఈ వ్రతం ఆచరించటమే యమ నియమాదులను సాధించినటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. తపోదానం వ్రతం యజ్ఞో ఏన తుష్యత్యధోక్షజః. తపస్సు, దానము, నియమము, యజ్ఞము ఇలా ఏవైతే ఉన్నాయో భగవంతుణ్ణి సంతుష్టి పరిచేవి, అవన్నీ కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం చేత మనం ఆచరించినట్లే అవుతుంది. యమ నియమాదులన్నీ ఈ వ్రతం ద్వారానే సాధించినటువంటి వాళ్ళం అవుతాము. తస్మాదేతద్వ్రతం భద్రే ప్రయతాశ్రద్ధయాచర భగవాన్ పరితుష్టస్తే వరానాశు విధాస్యతి. కాబట్టి ఈ వ్రతాన్ని నీవు చక్కగా ప్రయత్నపూర్వకంగా ఎంతో శ్రద్ధతో ఆచరింపవలసింది. ఈ వ్రతం ద్వారా ఆ పరమాత్ముడు సంతుష్టి చెంది నీవు కోరినటువంటి కోరికని తీరుస్తాడు అని ఆ ప్రజాపతి కశ్యపుడు అదితికి చక్కనైనటువంటి ఈ పయోవ్రతాన్ని గురించి వర్ణించి చెప్పారు. ఇందులో ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి సందర్భంలో సంపూర్ణంగా పాలను ఆహారంగా స్వీకరిస్తూ చెయ్యాలి అని చెప్పారు. కానీ అందులో ఎక్కడైనా ఆరోగ్య పరిస్థితి బాగాలేనటువంటి వాళ్ళు, నియమంగా ఆ పాలనే ఆహారంగా తీసుకుని ఉండలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వామి ప్రసాదాన్ని, క్షీరంతో కూడినటువంటి ప్రసాదాన్ని కూడా స్వీకరించవచ్చు అనేటువంటి భావన కూడా ఈ వ్రత విధానంలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. యథాశక్తి మనం ఆచరించేటువంటి ఆ వ్రతంలో భక్తి మార్గమే ప్రధానమైనది తప్ప మనం చేసేటువంటి పనిలో ఆ ద్రవ్యాలు ఎన్ని సమకూర్చాము, ఏ విధంగా భగవంతుణ్ణి ఆరాధన చేస్తున్నాము, ఇవన్నీ మన దగ్గరున్నటువంటి వైభవాన్ని బట్టి,
అలాగే శ్రద్ధను బట్టి చక్కగా చేసుకోవాలి అనే ఈ వ్రతంలో ఉన్నటువంటి సారాంశాన్ని అదితికి కశ్యప ప్రజాపతి అందించారు. ఆ విధంగా మనందరం కూడా ఈ వ్రతంలో ఉన్నటువంటి విశేషాలు యథాశక్తి తెలుసుకున్నాం. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.